మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2026 సెప్టెంబర్ 4వ తేదీన కృష్ణాష్టమి పండుగ రాబోతుంది. అయితే ఈరోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, భర్తకి సంవత్సరమంతా కలిసి వస్తుంది, సంపాదన పెరుగుతుంది. పెళ్ళైన ఆడవారు అస్సలు మిస్ కాకుండా ఈ రంగు చీరలు కట్టుకోండి. ఎందుకంటే హిందువులు ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరుపుకునే పండుగలలో కృష్ణాష్టమి ఒకటి. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీద జన్మించిన పవిత్రమైన రోజునే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. ఈ పండుగను గోకులాష్టమి అని, శ్రీకృష్ణ జన్మాష్టమి అని, జన్మాష్టమి అని, అష్టమి రోగిణి అని కూడా వివిధ ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కృష్ణుడు అంటేనే ఆ బాలగోపాలానికి అందరికీ ఎంతో ఇష్టం. ఆ చిన్ని కృష్ణుడిని భక్తితో పూజించడం వలన, ఆయన్ని నిత్యం స్మరించుకోవడం వలన మన జీవితంలో ఉండే కష్టాలన్నీ ఇట్టే తొలగిపోయి అంతులేని సంతోషం, ప్రశాంతత మన సొంతమవుతాయి. కృష్ణాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడికి పూజలు చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అయితే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ కృష్ణాష్టమి పర్వదినం రోజున కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై వానజల్లులా కురుస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో, మీ జీవితంలో ధనానికి లోటు అనేది అసలు రానే రాదు. ఈ పండగ రోజున భగవంతుడికి పూజలు చేయడం ఎంత ముఖ్యమో, మనం ధరించే వస్త్రాల రంగులు కూడా మన అదృష్టాన్ని మార్చడంలో అంతే ముఖ్యమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ పండగ రోజున ఇంట్లో ఉండే చిన్న పిల్లలను కృష్ణుడి స్వరూపంగా భావించి వారికి ఈ ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను వేస్తే చాలా చాలా మంచిది. ఆ రంగు దుస్తులు పిల్లలు ధరించడం వలన వారి బుద్ధి అద్భుతంగా వికసిస్తుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, అలాగే జ్ఞానం విశేషంగా పెరుగుతుంది. అంతేకాకుండా సంవత్సరమంతా ఆ పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, మానసిక సమస్యలు దరిచేరకుండా ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా రక్షగా నిలబడతాడు. పిల్లలు ఎప్పుడూ చలాకీగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రంగు దుస్తులు వారికి పండగ రోజున వేయండి. అలాగే పెళ్ళైన స్త్రీలు ఈరోజు ఈ ప్రత్యేకమైన రంగు దుస్తులు లేదా చీరలు ధరిస్తే వారి భర్తకు ఎంతో మంచి జరుగుతుంది. భార్య వేసుకునే బట్టల రంగు భర్త యొక్క అదృష్టాన్ని ఎలా నిర్ణయిస్తుంది అని మీకు సందేహం రావచ్చు. కానీ హైందవ శాస్త్రాల ప్రకారం సుమంగళి స్త్రీలు పండగ రోజుల్లో ధరించే దుస్తుల యొక్క రంగుల ప్రభావం వారి కుటుంబం మీద, వాళ్ళ ఇల్లు మీద, ముఖ్యంగా వారి భర్త మీద నేరుగా పడుతుంది. పెళ్ళైన ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకోవడం వలన వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. వారి భర్త చేసే వృత్తి, వ్యాపారాలలో, ఉద్యోగంలో ఊహించని లాభాలు, ప్రమోషన్లు వస్తాయి. భర్త సంపాదన అమాంతం పెరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి కుటుంబంలో ఆనందం, సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. అందుకే ఆడవారు, పిల్లలు, మగవారు, ముసలివారు అని వయోభేదం లేకుండా ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఈ కృష్ణాష్టమి రోజు ఈ రంగు దుస్తులు ఖచ్చితంగా ధరించాలి. అలా ధరించడం వలన ఆ ఇంట్లో సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు ఎప్పటికీ లోటు ఉండదు. మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో 100% విజయం వరిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోయి తీరుతుంది. మరి ఇంతకీ ఈ కృష్ణాష్టమి రోజు ఏ రంగు బట్టలు ధరించాలో, ఏ రంగు మనకు అదృష్టాన్ని ఇస్తుందో, ఏ రంగు మనకు నష్టాన్ని కలిగిస్తుందో ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పే విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. అలాగే అసలు విషయాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ కొట్టి కమెంట్స్ సెక్షన్లో భక్తితో జై శ్రీకృష్ణ అని కమెంట్ పెట్టండి. మహావిష్ణువు యొక్క దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీకృష్ణావతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం.
దేవకీ వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణీ నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది. ఈ కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను, నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మర్చిపోకుండా పెట్టాలి. ఈ ఒక్క ప్రసాదం 1000 పూజలతో సమానం. ఈ ప్రసాదం అంటే కృష్ణుడికి చాలా ఇష్టమని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కృష్ణాష్టమి రోజు చాలా రకాల పదార్థాలు నివేదన చేయవచ్చు. శాస్త్రంలో మొత్తం 32 నైవేద్యాల గురించి చెప్పారు. అన్ని నైవేద్యాలు అందరూ పెట్టలేరు. అన్ని నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ ఓపికను బట్టి ఎన్ని నైవేద్యాలైనా సరే పెట్టుకోవచ్చు. అసలు శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు బాగా ఇష్టమంటే వెన్న, పాలు, పెరుగు, నెయ్యి, మీగడ. ఈ 5 పదార్థాలంటే శ్రీకృష్ణుడికి అమిత ఇష్టం. వీటితో పాటు అటుకులు, పటిక బెల్లం, బెల్లం, పంచదార, పుట్నాల పప్పు ఈ పదార్థాలు కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఇక అన్నంతో చేసే పదార్థాల విషయానికి వస్తే పులిహోర, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పరమాన్నము, దద్దోజనము, కదంబం, మిరియాల అన్నం వీటిని కూడా నివేదన చేయవచ్చు. అసలు ఈ నైవేద్యాలన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సూర్యరశ్మి తగ్గి వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణంలో పిల్లలు ఏ పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటారో ఆ పదార్థాలన్నిటినీ కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా మార్చింది శాస్త్రం. కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న నైవేద్యాలన్నీ కూడా చాలా మంచివి. ఈ నైవేద్యాలతో పాటు చకోడీలు, తీపి బూందీ, చెక్కలు, తీపి పూరీలు, జంతికలు, కాజాలు కూడా నివేదన చేయవచ్చు. ఇవే కాక పళ్ళు కూడా కృష్ణుడికి ఎంతో ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు కొబ్బరి, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండు, సపోటా పళ్ళు నివేదన చేయవచ్చు. ఇవి మన దేశం పళ్ళు. వేరే దేశాల నుండి వచ్చే ఆపిల్ లాంటి ఫలాలను నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు. మనకు విరివిరిగా దొరికే కొబ్బరి, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ, సపోటా పళ్ళను స్వామికి అమిత ప్రియమైనవిగా చెప్తారు కాబట్టి ఈ పళ్ళను నివేదన చేయవచ్చు. ఇలా శాస్త్రంలో ఇంకా ఎన్నో రకాల నైవేద్యాల గురించి చెప్పారు. కానీ ఈ నైవేద్యాలన్నీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ నైవేద్యాలన్నీ పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఇక కృష్ణాష్టమి రోజు ఈ నైవేద్యాలన్నీ చెయ్యలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వచ్చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ నైవేద్యం ఏమిటి అంటే అటుకులు. ఈరోజు అటుకులను కానీ లేదా అటుకుల పాయసం కానీ, అటుకుల పోహ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే కృష్ణుడు పొంగిపోతాడు. ఎందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి. కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు అటుకులనే శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలను పొందాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా అందరూ కూడా అటుకులను కానీ అటుకులతో చేసిన పదార్థాలను కానీ తప్పక నివేదన చేయండి. దీనితో పాటు కొంచెం వెన్నలో పంచదార కలిపి పెట్టండి. ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి మహా ఇష్టం. అటుకులు, వెన్న ఈ 2 పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే 1000 పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది. 32 రకాల నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలం వస్తుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ కూడా ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి రోజు దేవకి వసుదేవులకు అష్టమి తిథి రోజు అష్టమ సంతానంగా జన్మించాడు. హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా
ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారమును జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. స్మార్దులు తిథిని అనుసరించి ఈ పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేసుకుంటారు. శ్రీకృష్ణుడు జగద్గురువు, గీతను బోధించి లోకానికి దారి చూపాడు. శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు, తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు. వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు. గొప్ప బాలకుడిగా, సోదరునిగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే. అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు. అందరూ కృష్ణుడి లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు. బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు. కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడలా సందడి నెలకొంటుంది. ఈ పండుగ పిల్లలదే, సంపదంతా వారిదే. పంచె కట్టుకుని కొప్పులో నెమలి పింఛం, మెడలో ముత్యాల హారాలు వేసుకుని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, కృష్ణాష్టమి రోజు ప్రతిరోజు మనం ధరించే బట్టలలాగా సాధారణంగా కాకుండా కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. పండుగ రోజు అనగానే అందరూ ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం ఆచరించి కొత్త బట్టలు కొనుక్కుని వేసుకుంటారు. ఈరోజు కూడా వీలైనంత వరకు కొత్త బట్టలు ధరించాలి. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేక లేదా సమయం లేక అందరూ కొత్త బట్టలు కొనుగోలు చేయలేరు కదా. అలా కొత్త బట్టలు కొనుగోలు చేయలేని వారు ఏమాత్రం బాధపడకండి. ఇంట్లో ఉన్న వాటిలోనే శుభ్రంగా ఉతికిన, ఎటువంటి మరకలు చిరుగులు లేని శుచిగా ఉన్న వస్త్రాలను మాత్రమే ఈరోజు ధరించాలి. మురికి బట్టలు, ఉతకని బట్టలు, మాసిపోయిన బట్టలు అస్సలు ఈరోజు ధరించకూడదు. ఇక ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయానికొస్తే, ప్రత్యేకంగా ఈ కృష్ణాష్టమి రోజు పసుపు రంగు లేదా గులాబీ రంగు, ఈ 2 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి. పసుపు రంగు అనేది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు, ఆయన అవతారమైన శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన రంగు. అలాగే గులాబీ రంగు అనేది అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆడవారు ఈరోజు ఈ పసుపు లేదా గులాబీ రంగు చీరలు కట్టుకుంటే చాలా చాలా మంచిది. పెళ్ళైన ఆడవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ పసుపు లేదా పింక్ రంగు చీరలు కట్టుకుంటే ఎంతో మంచిది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ఈ రంగు చీరలు లేదా డ్రెస్లు ఈరోజు వేసుకోవడం వల్ల భర్తకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. భర్తకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యం ప్రాప్తిస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంతేకాదు, మీ కుటుంబానికి అద్భుతమైన రాజయోగం పడుతుంది. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, ఇంట్లోని పెద్దలు అందరూ కూడా ఈ పసుపు లేదా గులాబీ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా వారికి ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. పిల్లల్లో దైవభక్తి, శ్రద్ధ, జ్ఞానం పెరుగుతుంది. మీకున్న పేదరికం, దారిద్ర్యం పూర్తిగా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో అందరూ ఈ రంగు దుస్తులు వేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అయితే ఈ కృష్ణాష్టమి రోజు పొరపాటున కూడా ముదురు నీలం రంగు లేదా నలుపు రంగులో ఉండే బట్టలు అస్సలు వేసుకోకూడదు. నలుపు రంగు అనేది శనిదేవుడికి సంబంధించినది మరియు అశుభాలకు సంకేతంగా పరిగణిస్తారు. కాదని ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా కానీ లేదా పొరపాటున కానీ ఈ నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులు వేసుకుంటే వారికి ఆ సంవత్సరం అంతా ఊహించని కష్టాలు వస్తాయి. అది ఇంటికి, కుటుంబ సభ్యులకు అస్సలు మంచిది కాదు. తెలియక వేసుకున్నా సరే కృష్ణుడి ఆగ్రహానికి మీరు గురవుతారు. ఇంట్లో అశాంతి, అనారోగ్యం, దరిద్రం, తీవ్రమైన ధన నష్టం కలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. కనుక అందరూ బట్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పండుగ రోజు దేవుడి పూజ చేసేటప్పుడు ఈ నలుపు మరియు డార్క్ బ్లూ రంగులకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇక ఆడవారు వేసుకునే గాజుల విషయానికొస్తే
పండుగ అనగానే ఆడవారు చేతుల నిండా గాజులు వేసుకుని దేదీప్యమానంగా ఎంతో అందంగా అలంకరించుకుంటారు. అయితే ఈరోజు ఆడవారు నారింజ రంగు కానీ లేదా ఆకుపచ్చ రంగు కానీ ఈ 2 కలర్స్లో ఏదో ఒక కలర్లో ఉండే గాజులు తమ చేతులకు వేసుకుంటే ఎంతో మంచిది. ఆకుపచ్చ రంగు అనేది సస్యశ్యామలానికి, అభివృద్ధికి, పాడి పంటలకు ప్రతీక. నారింజ రంగు అనేది ఆధ్యాత్మికతకు, చేసే పనుల్లో విజయానికి ప్రతీక. ఈ 2 రంగుల్లో ఏదో ఒక రంగు గాజులు ఆడవారు ఈరోజు ధరిస్తే ఆ ఇంట్లోకి ధనానికి ధనం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. ఆ లక్ష్మీ కటాక్షం శ్రీకృష్ణుడి దయతో మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కాబట్టి ఈ కృష్ణాష్టమికి మీరు ధరించే దుస్తులు, చేతులకు వేసుకునే గాజుల విషయంలో ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించి విశేషమైన ఫలితాలను పొందండి. శ్రీకృష్ణుడు గోవులను సంరక్షిస్తాడు కాబట్టి కృష్ణాష్టమి రోజు గోవు కనిపిస్తే ఇలా చేయమని పండితులు చెప్తూ ఉన్నారు. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గోవులంటే అత్యంత ప్రీతి. గోవు కృష్ణాష్టమి రోజు కనిపిస్తే ఖచ్చితంగా ఆ ఆవును పూజించండి. ఈరోజు ఏమి చేసినా చెయ్యకపోయినా గోవును పూజిస్తే చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ఒక నమస్కారం చేసుకొని తోటకూర బెల్లము కలిపి తినిపించండి. అంటే తోటకూర ఆకులను తీసి దానితో బెల్లం తురుము కొంచెం కలిపి ఒక ప్లేట్లో వేసి తినిపించండి. ఇలా కృష్ణాష్టమి రోజు గోవుకు తోటకూర తినిపిస్తే కలిగే పుణ్యం అనంతమైనది. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది. సకల దేవతల ఆశీర్వాదం కలిగి సకల శుభాలు కలుగుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యము, అదృష్టము వరిస్తుంది. కనుక కృష్ణాష్టమి రోజు గోవు కనిపిస్తే అందరూ కూడా ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ పండుగ రోజున ఈ చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతుంది. పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి. ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణనామ స్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలము ఇస్తే చాలా మంచిది. తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుని పాదాలు చిత్రిస్తారు. ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న, పెరుగు, పాలు దొంగిలించుట అనుకరించే శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.